నిత్యం ఏదో ఒక విషయంలో విమర్శలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవలే బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో దారుణంగా ఓడిపోయి ఇంట బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక పాక్ ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రతి మ్యాచ్లో దాదాపు 5-6 క్యాచ్లు మిస్ చేస్తూ పసికూన జట్ల కంటే తీసికట్టుగా తయారవుతూ వస్తుంది. తాజాగా మరోసారి మిస్ఫీల్డ్తో ట్రోల్స్ పాలవుతోంది పాక్ జట్టు. ఈసారి టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ను కాపీ కొట్టబోయి పాక్ ఫీల్డర్ అందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఛాంపియన్స్ వన్డే కప్ టోర్నీ జరుగుతోంది. అందులో భాగంగా తాజాగా డాల్ఫిన్స్ వర్సెస్ లేక్ సిటీ పాంథర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పట్టినట్లే క్యాచ్ పడదామనుకున్న పాక్ ప్లేయర్కు ఊహించని షాక్ తగిలింది. దాంతో అతడు నవ్వుల పాలవుతున్నాడు. వన్డే కప్లో భాగంగా డాల్ఫిన్స్ పాంథర్స్ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో డాల్ఫిన్స్ బ్యాటర్ మొహమ్మద్ అఖ్లాక్ బ్యాటింగ్ చేస్తుండగా 18వ ఓవర్ వేయడానికి వచ్చాడు ఒసామా మీర్. ఓవర్ రెండో బంతిని ఫుల్ లెంత్ బాల్గా సంధించగా దాన్ని అఖ్లాక్ భారీ షాట్ కొట్టాడు. దాంతో బాల్ సరాసరి స్టాండ్స్ వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న సైమ్ అయూబ్ బాల్ను సూర్యకుమార్ యాదవ్లా పట్టుకోవాలని అనుకున్నాడు. కానీ అది కుదరలేదు. బ్యాలెన్స్ తప్పడం పాకిస్తాన్ ప్లేయర్లు ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. పాకిస్తాన్ అంటారా బాబు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. పాపం సూర్యకుమార్ లాగా అద్భుతంగా క్యాచ్ పట్టి హీరో అయిపోదామనుకున్న అయూబ్ కాస్త విలన్గా మారిపోయి విమర్శల పాలవుతున్నాడు. కాగా స్కై ఇటీవల ముగిసిన T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్ను బౌండరీ లైన్ దగ్గర అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దాంతో టీమిండియా 7 రన్స్ తేడాతో ఛాంపియన్గా నిలిచింది. మరి సూర్య క్యాచ్ను కాపీ కొట్టబోయి బొక్కబోర్లా పడ్డ షామ్ అయూబ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.